రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంలో తిరుపతి ఒకటి. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న పాదాల చెంత వెలిసిన ఈ నియోజకవర్గం యొక్క ప్రజాప్రతినిధిగా వ్యవహరించడం అంటే పూర్వజన్మ సుకృతమే. అలాంటిది ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గత 2024లో జరిగిన ఎన్నికల్లో అత్యంతంగా ఇప్పటి వరకు చరిత్రలో రికార్డ్ స్థాయిలో మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆయనకు పనితీరు ఎలా ఉంది, ప్రజల్లోకి ఉపయోగపడ్డానా లేదా తనకు సంతృప్తికరంగా ఏడాది పాలన కొనసాగిందా అన్న విషయాలను ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏడాది పాలన మీకు ఎలా అనిపించింది? ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ యువ నాయకులు లోకేష్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సంక్షేమం, ఈ రెండింటి కూడా పరుగులు పట్టిస్తున్నాడు. వీటితో కాకుండా సంక్షేమాలు కూడా ఎలక్షన్లో ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నిటిని కూడా కొన్ని నెరవేర్చారు, ఇప్పుడు కొన్ని నెరవేరుస్తున్నారు. ఇంకొక 3 నెలల కాలంలో ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తారు. దురదృష్ట పాలన పాత పాలన 5 ఏళ్ళు ఇంత మంచిగా చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవం అనేసి జరుపుకోవడం చాలా బాధాకరం. ఇది ఒక సంవత్సర కాలంలోనే ప్రజల మన్ననలు పొందుతామంటే చూసి ఓర్చుకోలేకుండా దురదృష్ట పాలన ఎన్నో దురాఘాతాలు సృష్టించాయి. అవన్నిటిని కూడా మర్చిపోయినారనేసి అనుకుంటున్నారు. ప్రజలు ఉన్నంత వరకు జీవితంలో ఎప్పుడూ పాత పాలన 2019 నుంచి 24లో జరిగిన పరిపాలన ప్రజలే కాదు, పాలకులు కూడా, రాజకీయ నాయకులు కూడా ఎవరు మర్చిపోరు. తప్పులు చేసిన ప్రతి వ్యక్తి కూడా శిక్షలు తాను పాటుకు తాను అనుభవిస్తున్నారనేసి కూడా తెలియజేస్తున్నారు. మీరు ఈ ఏడాది కాలంలో తిరుపతి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? ఈ సంవత్సర కాలం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి కార్పొరేషన్ పరిధిలో, నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాలకు, బడుగు బలహీన పేద వర్గాలు అందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు, ప్రభుత్వ పరంగా ఇచ్చిన సదుపాయాలు అన్నింటినీ కూడా ఒకటొకటి తర్వాత అందజేస్తూ ప్రజల మన్ననలు పొంది కూటమి ప్రభుత్వంలో మన జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, ఇంకో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తిరుపతి నియోజకవర్గంలో నిలబడడం జరిగింది. ఈ చాలా సంతృప్తికరంగా నేను ప్రజలకు సేవ చేస్తున్నాను. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కార దిశగా తీసుకెళ్తున్నాం. రోడ్లు మరమ్మతులు పూర్తి అయినాయి సార్. మొత్తం మీద చాలా గోతులమయంగా ఉన్నాయి. వీధుల్లోకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి గతంలో ఉన్నాయని మీరే చెప్పారు. ఇప్పుడు ఆ రోడ్లన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, గత ప్రభుత్వంలో ఇప్పటికి దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు వెచ్చించి అన్ని డివిజన్లలో గత ప్రభుత్వంలో మాస్టర్ ప్లాన్ రోడ్స్ అనేసి ఒక 4-5 రోడ్లు వేపించేసి వాళ్ళ సొంతానికి వేసుకున్నారు. టీడీఆర్ బాండ్లను ఇస్తానని చెప్పి కొన్ని రోడ్లు వెడల్పు చేసి టీడీఆర్ బాండ్లు వాళ్ళ సొంత జోబులకు వేసుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఒకటి కూడా చేయలేదు. మేము గొంతులు కూడా పూడ్చని ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి వీధిలో కూడా గొంతులు పూడ్చి పాత తిరుపతి పట్టణంలోని రోడ్లు, మట్టి రోడ్లలో ఉండేదంతా సిమెంట్ రోడ్లు వేసి, ప్యాచ్ వర్క్లు చేసి, కాలువల్లో పొడికలు తీసి, పార్కులు సుందరీకరణ చేసి అన్ని విధాలుగా సంతృప్తికరంగా పరిపాలన చేస్తున్నాం. టీడీఆర్ బాండ్లతో అక్రమాలు జరిగాయంటారు, కానీ ఇంతవరకు ఆ దోషులను ఎవరిని ఎందుకు శిక్షించలేకపోతున్నాం? ఇప్పుడు టీడీఆర్ బాండ్లు ఇస్తానని రోడ్లు కొట్టేశారు, రోడ్లు వెడల్పు చేశారు, వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళంతా రోడ్లు ఎక్కారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి రిజిస్ట్రేషన్ నిధుల ఆధారంగా కమర్షియలా, రెసిడెన్షియలా ఇవన్నీ చూసి 5 మంది కమిటీ వేసి క్షుణ్ణంగా కూడా వాటిని పరిశీలించి టీడీఆర్ బాండ్లు ఇస్తున్నాం. మా పరిపాలనలో పూర్తిగా గత పాలనలో జరిగిన కుంభకోణాలు, మార్పి, గంజాయి, డ్రగ్స్ను ఇవంతా మాఫీ చేసి, ఎగ్జాంపుల్ జీవకోన ఏరియాలో పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టి
అన్నింటినీ కూడా క్రమబద్ధీకరణ చేస్తున్నాము అనేసి తెలియజేస్తున్నాం. సార్ ఇంకో చిన్నది సార్, ఏదైతే మద్యం ఇక్కడంటే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంది, ఇటు అలిపిరి పాదాల వద్ద తాగుతున్నారు, ఎక్కడంటే అక్కడ తాగుతున్నారు, ఉదయం 6 గంటలకే తాగుతున్నారు అంటూ కూడా వైసీపీ ఆరోపణలు చేస్తారు. వాళ్ళు ఫోటోల కోసం పబ్లిసిటీ కోసం పగల్లో జరిగేదాన్ని పాత్రలో ఏదో షాపులు గోడౌన్లలో నుంచి బయట నుంచి వచ్చే సరుకులు దింపుకుంటూ ఉంటే తెరిచి అన్లోడ్ చేసి షాపులలో నింపుకుంటూ ఉంటే వాటిని 1-2 చోట్ల ఫోటోలు పెట్టి పబ్లిసిటీ కోసం మధ్య 6 గంటలకే తెరిచి రాత్రి 12 గంటలు అంటున్నారు. మా ప్రభుత్వంలో అధికారులకు క్లిష్టమైన అధికారాలు వచ్చాయి. ఖచ్చితంగా కూడా మా ప్రభుత్వం అన్నిటికీ వ్యతిరేకం కాదు, ఏది చెప్పిందే చేస్తుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. స్థానికుల దర్శనం విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏమంటున్నారు? స్థానికులు ఖచ్చితంగా స్థానికులు అడిగారు. ఎలక్షన్ ముందు మేము వీడికి వచ్చిన వెంటనే ఎలక్షన్ ముందు అడిగారు. గత 2014 నుంచి 19 వరకు స్థానికులకు ప్రతి నెల ప్రతి మొదటి మంగళవారం 4000 నుంచి 5000 మందికి దర్శన భాగ్యం ఉండేది. అటువంటిది వైఎస్ఆర్సీపీ పాలన వచ్చిన వెంటనే వాటిని రద్దు చేసి సొంత లాభాలకు వాళ్ళ టికెట్లు అమ్ముకోవడం జరిగింది. అటువంటిది మేము ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు ఎన్నికలకు ముందు తిరుపతిలో వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారం మేము ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రతి నెల ప్రతి మంగళవారం 4 నుంచి 5000 6000 మందికి స్థానికులకు ఉచిత దర్శన భాగ్యం కల్పించాము అనేసి కూడా సంతృప్తి చెందుతుంది. కోడిబొచ్చు ఏంది సార్? అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది. కోడిబొచ్చు గురించి అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది, ఏం ఇష్యూ? కోడిబొచ్చు గురించి పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. ఇప్పుడు కూడా దాని మీద విమర్శలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? చెప్తున్నా, కోడిబొచ్చు గురించి విమర్శలు ఎక్కడా రాలేదు. ఊరిక సొంత లాభాల కోసం ఆపోజిషన్ వైసీపీ పాలకులు కొందరు దాన్ని లేకెత్తున్నారు. మేము దానిపైన మంచి క్లారిటీ ఇచ్చాం. ఎక్కడికక్కడ టెండర్లు పెట్టి ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి వాళ్ళు కోడి బొచ్చును అమ్ముకుంటున్నారు, కోడి వ్యర్థాలను అమ్ముకుంటున్నారు, నెల్లూరుకు పోయేసి లక్షలాది సంపాదిస్తున్నారన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో కోడి బొచ్చు మా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు కూడా కోడి ఈకలు కోడి బొచ్చు అమ్ముకుంటున్న ప్రభుత్వం కరుణాకర్ రెడ్డికి ప్రజలు గుణపాఠం నేర్పాలన్నారు. అది మెదలాడుతూ ఉంది. ఖచ్చితంగా అవన్నీ చెప్పిన వెంటనే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కోడి బొచ్చుకు ప్రత్యేక చర్య ఏర్పాటు చేసి దానికి బర్నింగ్ పాయింట్ కూడా తీసి మున్సిపాలిటీలో మిషనరీ ఏర్పాటు చేశాము. మున్సిపల్ ద్వారా కరెక్ట్గా జరుగుతూ ఉంది. అధికారులు కొంతమంది ఇప్పటికీ కూటమి ప్రభుత్వానికి సహకరించడం లేదని కార్యకర్తలు అంటున్నారు. ఆ విషయంలో మీరు ఏమన్నా ఇటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఫిర్యాదు చేశారు? ఇప్పుడు మీకు తెలిసిన విషయం, అందరికీ తెలిసిన విషయం, కూటమి నాయకులకు సీనియర్లు ఇక్కడ ఉండే వాళ్ళంతా వాళ్లకు చెప్పింది ప్రతి అధికారి నెరవేరుస్తున్నారు. ఏది చెప్పలేదో మా దృష్టికి తెస్తారు. మా దృష్టికి ఖచ్చితంగా చెప్తున్నాం. కూటమి నాయకులు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మన జనసేన కార్యకర్తలు కానీ ఏదైతే ప్రజలకు ఉపయోగపడే ఆ కార్యక్రమాలు చెప్తారో అవన్నిటిని తూచా తప్పకుండా చేయాలనేసి కూడా మేము వారికి అధికారులు కూడా ఆదేశిస్తున్నాం. తప్పకుండా చేస్తున్నారు. సార్, మీకు సంతృప్తి ఇచ్చిందా ఏడాది పాలన? మీరు సాటిస్ఫై? అద్భుతంగా ఏడాది పాలనలో సంతృప్తికరంగా ఉంది. ఎక్కడ పరిపాలన కుంటుపడకుండా పాత బకాయిలంతా చేసుకుంటూ ఒక పక్క అమరావతిని రాజధానిగా చేశారు, ఇంకో పక్క పోలవరాన్ని 2021 పూర్తి చేస్తాననేసి ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతోంది. ఇంకొక పక్క ప్రజా దోపిడీని ఉప ముఖ్యమంత్రి గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రైస్ విషయాల్లో కూడా కాకినాడ పోర్ట్లలో నుంచి అమ్ముకుంటూ ఉంటే అవన్నింటినీ కూడా అరికట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అరాచక పాలన పోయి ప్రజలకు అనుకూల పాలన తెచ్చింది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ సార్. ఏదైతే తిరుపతి శాసనసభ్యుడిగా తనకు ఈ ఏడాది కాలం ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా సంతృప్తి కలిగించిందని ఎమ్మెల్యే ఆర్ఎన్ అంటున్నారు. మరోవైపు తన మీద గతంలో ఏదైతే ఈ కోడిబొచ్చు కానీ మద్యం విషయాల గురించి కానీ వైకాపా కేవలం ప్రచార ఆర్భాటాల కోసమే ఇలాంటి వ్యవహారం నడిపిస్తుందని, తిరుమల శ్రీవారికి సంబంధించి స్థానికులకు దర్శన భాగ్యం కల్పించడం తన అదృష్టమని ఆయన అంటున్నారు. మొత్తం మీద ఏడాది పాలనలో అభివృద్ధి కొనసాగుతుందని, అది మరింతగా ముందుకు తీసుకెళ్తామని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.
For more videos like this, subscribe Big TV channel.